ఇటీవల తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. బరిలో దిగిన అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా గ్రామ ప్రజలకు వివిధ హామీలు ఇచ్చారు. కోతులను తరిమి కొడతామని కొందరు, ఆడపిల్ల పుడితే 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని మరో అభ్యర్థి హామీ ఇచ్చారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వారి మాటలకు నిలబెట్టుకుంటున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోదరుపాక సర్పంచ్ వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా మానవీయ కోణంలో ఆలోచించిన సర్పంచ్ దంపతులు తన 5 ఏళ్ల పదవి కాలంలో గ్రామంలో ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుట్టినా తమ సొంత నిధుల నుంచి 5,000 ఆ పుట్టిన బిడ్డకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా ఈ అకౌంట్లను తెరిపించి ఆ పాస్బుక్లను తల్లిదండ్రులకు అందజేస్తున్నారు. నూతన సంవత్సర కానుకగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ గ్రామానికి చెందిన తిరుమలేష్, గౌతమి దంపతులకు పుట్టిన ఆడపిల్ల పేరు మీద 5,000 డిపాజిట్ చేసి ఆ పాస్బుక్ను స్వయంగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆడపిల్లల చదువు, వివాహం తల్లిదండ్రులకు భారం కాకూడదు. ఈరోజు మేం చేసే ఈ చిన్న పొదుపు ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యేసరికి ఆ బిడ్డకు అండగా మారుతుంది అన్నారు. గ్రామస్తుల ఆలోచన విధానంలో మార్పు తేవటమే తమ లక్ష్యము అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటమే కాకుండా వ్యక్తిగతంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్న మంజుల సుధాకర్ దంపతులపై ప్రశంసలు జల్లు కురుస్తోంది.